చూడండి, అందరూ వస్తే అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ తో మనకున్న కాంటాక్ట్స్ తో అందరూ కలిసి చేయొచ్చు ఆల్రెడీ. అండ్ అన్నపూర్ణ కూడా మేము ఆల్రెడీ 50 years నుంచి తెలంగాణలో బీన్ హియర్ ఫర్ 50 years. అది దాన్ని కూడా తీసుకొస్తాం ఇక్కడికి. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు వెదర్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా తెలంగాణ అనుకూలం అని చెప్తా ఉన్నారు కదా, మీరేం చెప్తారు దానికి సంబంధించి? వెదర్ అనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెదర్స్ ఇన్ ద కంట్రీ, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంచి వెదర్. ఇప్పుడే అక్కడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తున్న విజువల్స్ చూస్తున్నాం మనం. సో చాలా భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. సో నటుడు నాగార్జున కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఆ విషయంగానే చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు. సో ఇంకా దాని ఎక్స్పాన్షన్ కోసం కూడా జరగబోతోంది, ఎక్స్పాండ్ చేస్తామనేటువంటి మాటను కూడా ఆయన చెప్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో ఏంటి, చాలా మంది ప్రముఖులు చేరుకుంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే అక్కడికి చేరుకున్నాడు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, సో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ఆల్రెడీ రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరెవరు ఉన్నారో షెడ్యూల్ వైజ్ ఇచ్చినట్టుగా మొత్తం 4 halls లో 4కి సంబంధించినటువంటి డెలిగేట్స్ని అక్కడికి తీసుకెళ్తా ఉన్నారు. ఎవరితో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చేయాలనుకుంటుందో, రాష్ట్ర ప్రభుత్వంతో ఎవరు చర్చలు చేయాలనుకుంటున్నో వారికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసి ఇంకా డెలిగేట్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటికి ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నటువంటి విజువల్ చూసాం. తర్వాత డిప్యూటీ సీఎం కానీ, మంత్రులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇది. అసలు బయట లోపల ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి విజువల్స్లో చూద్దాం, బయటకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ చూద్దాం. సో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇదొక బిగ్ ఆపర్చునిటీ. తెలంగాణలో ఉన్నటువంటి వెదర్ కానీ, ఎక్స్పాండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కానీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి దాంట్లో ఒక బిగ్ ఆపర్చునిటీ. దేశంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరిట దీన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఓవరాల్గా బయట ఉన్న